అనుపమ గారు రాలేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. 8 ఆగస్టు 2023 బ్లవేస్కీ గారు రచించిన అవును, నిన్నను మంచి ఒక లెక్చర్ అయింది. ఎందుకు రావట్లేదు? మీకు పెట్టాం కదా వైవస్వత్ మన గ్రూప్ లో. ఒక ఆయన వెంకటేశ్వరరావు గారని చాలా బాగా సీక్రెట్ డాక్టర్ యొక్క హౌ టు స్టడీ అని ఏదో అది చెప్పారు. నేనేం చూడలేదే అది అక్కడ. వైవస్వత్ మను లాడ్జ్ మీరు లేరా? ఓహో, అందుక అష్టావక్ర యోగాలో పెట్టలేదు. ప్రతి వన్డే 6 to 7 ఎవరిదో ఒకటి ఉంటుంది. డ్యూటీ కోసం. ఇప్పుడు Is it the duty of every member to teach others and preach theosophy? ఎందుకంటే this is but just what comes next. అంటే no theosophy should place his personal vanity or feelings above those of his society as a body. He who sacrifices the latter or other people's reputation on the altar of his personal vanity, worldly benefits or pride ought not to be allowed to remain a member. One cancerous limb diseases the whole body. అది అలా ఒక్కరున్నా సరే మొత్తం అంతటికీ కూడా అది వ్యాపిస్తుంది. అంటే is it the duty of every member to teach others and preach theosophy? అంటే ప్రతి మెంబర్ కి ఇతరులకి బోధించడం అనేది డ్యూటీవా అని అడిగారు. ఇట్ ఈస్ ఇండీడ్. నువ్వు మొదలు పెట్టేవా? చెప్పాను. అదే అంటే అవును, ఇది ఇండీడ్ అంటే నిజంగానే నో ఫెలో హ్యాస్ రైట్ టు రిమైన్ ఐడిల్. అంటే ఇందులో ఏ వ్యక్తి కూడా అలాగా ఐడిల్ గా ఉండకూడదు. ఆన్ ద ఎక్స్క్యూజ్ దట్ హీ నోస్ టూ లిటిల్ టు టీచ్. నాకేమీ తెలియదు నేను టీచ్ చేయడానికని ఎవరు కూడా ఎంత వస్తే అంతే టీచ్. ఫర్ హీ మే ఆల్వేస్ బి ష్యూర్ దట్ హీ విల్ ఫైండ్ అదర్స్ హూ నో స్టిల్ లెస్ దాన్ హిమ్సెల్ఫ్. అంటే హీ మే ఆల్వేస్ ఫైండ్, నాకంటే తక్కువగా తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు ఆ వ్యక్తి కంటే. And also it is not until a man begins to try to teach others that he discovers his own ignorance and tries to remove it. అంటే వ్యక్తి ఎప్పుడైతే ఇతరులకి బోధపరచడం మొదలెడతాడో అప్పుడు తన అజ్ఞానం తనకి తెలుస్తుంది, హిజ్ ఓన్ ఇగ్నోరెన్స్. అండ్ అప్పుడు ఆయన he discovers his own ignorance and tries to remove it. దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. బట్ దిస్ ఈజ్ ఎ మైనర్ క్లాజ్. ఇది చాలా చిన్న క్లాజ్ అన్నారు. వాట్ డు యూ కన్సిడర్ దెన్ టు బి ద చీఫ్ ఆఫ్ దీస్ నెగటివ్ థియోసాఫికల్ డ్యూటీస్? అయితే ఈ నెగటివ్ గా ఉన్న థియోసాఫికల్ కర్తవ్యాల్లో ముఖ్యమైనది ఏదని మీరు అనుకుంటున్నారు? అంటే టు బి ఎవర్ ప్రిపేర్డ్ టు రికగ్నైజ్ అండ్ కన్ఫెస్ వన్స్ ఫాల్ట్స్. ఎప్పుడు కూడా తన తప్పుల్ని రికగ్నైజ్ చేసి ఒప్పుకోవాలన్నమాట. దానికి సంసిద్ధంగా ఉండాలి. టు రాదర్ సిన్ త్రూ ఎగ్జాజరేటెడ్ ప్రైజ్ దాన్ త్రూ టూ లిటిల్ అప్రిషియేషన్ ఆఫ్ వన్స్ నైబర్స్ ఎఫర్ట్స్. సిన్ త్రూ ఎగ్జాజరేటెడ్ ప్రైజ్, అతిశయోక్తి తోటేమో అది కూడా పాపమే, కానీ అటువంటి ఎగ్జాజరేటెడ్ ప్రైజ్ అన్నది చేయడం బెటరు దాన్ త్రూ టూ లిటిల్ అప్రిషియేషన్ ఆఫ్ వన్స్ నైబర్స్ ఎఫర్ట్స్. అంటే తన యొక్క నైబర్ యొక్క ఎఫర్ట్స్ ని అప్రిషియేట్ చేయకుండా అతిశయోక్తితో వాళ్ళని అభినందించడం ఇంకా రైట్ అంటున్నారు. నెవర్ టు బ్యాక్ బైట్ ఆర్ స్లాండర్ అనదర్ పర్సన్.
అంటే ఎవరి కోసం వెనకాల మాట్లాడుకోకూడదు, అంటే అపనిందల విను. ఆల్వేస్ టు సే ఓపెన్లీ అండ్ డైరెక్ట్ టు హిస్ ఫేస్ ఎనీథింగ్ యూ హ్యావ్ అగైన్స్ట్ హిమ్. ఆయన లేదా ఆమెకి అగైన్స్ట్ గా ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్పడం మంచిది, ఆ మొహం మీదే మీరు చెప్పవలసింది. నెవర్ టు మేక్ యువర్ సెల్ఫ్ ద ఈక్వో ఆఫ్ ఎనీథింగ్ యు మే హియర్ అగైన్స్ట్ అనదర్. అంటే ఇంకొకరి పట్ల వ్యతిరేకంగా వినడానికి ఎక్కువ మంది వినాలనుకోవచ్చు. నార్ హార్బర్ రెవెంజ్ అగైన్స్ట్ దోస్ హూ హ్యాపెన్ టు ఇంజూర్ యూ. మీకు ఎవరు హాని చేస్తారో వాళ్ళ కోసం ఎక్కువగా చెడు వినాలి అని పగ. హార్బర్ రెవెంజ్ అంటే రెవెంజ్ని ఎక్కువ పెంచుకోకూడదు. బట్ ఇట్ ఈస్ ఆఫెన్ డేంజరస్ టు టెల్ పీపుల్ ద ట్రూత్ టు దేర్ ఫేసెస్. అప్పుడు ఎంక్వైరర్ అంటున్నాడు, సత్యం అన్నది మొహం మీద చెప్పడం చాలా తరచుగా ఇది చాలా డేంజరస్ గా ఉంటుంది కదా. డోంట్ యూ థింక్ సో? మీరు ఎలా అనుకోవట్లేదా? ఐ నో ఆఫ్ వన్ ఆఫ్ యువర్ మెంబర్స్ హూ వాజ్ బిట్టర్లీ ఒఫెండెడ్, లెఫ్ట్ ద సొసైటీ అండ్ బికేమ్ ఇట్స్ గ్రేటెస్ట్ ఎనిమీ. నేను విన్నాను ఏంటంటే మీ మెంబర్ ఒక ఆయన చాలా పెద్ద శత్రువు అయిపోయాడు, ఈ సొసైటీని వదిలేసాడు, ఓన్లీ బికాస్ హీ వాజ్ టోల్డ్ సమ్ అన్ప్లెజెంట్ ట్రూత్స్ టు హిస్ ఫేస్. ఎందుకంటే ఆయన ముఖం మీద కొన్ని నచ్చనటువంటి సత్యాలు చెప్పబట్టి, ఆయన వాజ్ బ్లేమ్డ్ ఫర్ దెమ్, ఆయన్ని నిందించడం బట్టి. ఆఫ్ సచ్ వీ హ్యావ్ హ్యాడ్ మెనీ. అలాంటివి మాకు ఎన్నో ఉన్నాయి. No member, whether prominent or insignificant, has ever left us without becoming our bitter enemy. ఏ మెంబరు కూడా ఆయన ప్రామినెంట్ గా ఉండొచ్చు లేదా గుర్తింపు లేకుండా ఉండొచ్చు, ఆయన ఎప్పుడు కూడా లెఫ్ట్ అస్ వితౌట్ బికమింగ్ అవర్ బిట్టర్ ఎనిమీ. ఎంతో శత్రువు అవ్వకుండా మమ్మల్ని వదిలేదు, అంటే శత్రుత్వంతో వదిలేస్తున్నారు. హౌ డు యూ అకౌంట్ ఫర్ ఇట్? అయితే మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? ఇట్ ఈస్ సింప్లీ దిస్: having been in most cases intensely devoted to the society at first, and having lavished upon it the most exaggerated praises, the only possible excuse such a backslider can make for his subsequent behavior and past short-sightedness is to pose as an innocent and deceived victim, thus casting the blame from his own shoulders onto those of the society in general and its leaders especially. అంటే అలాంటి వాళ్ళని ఏంటంటే సింప్లీ ఇలా ఎన్నో కేసెస్ లో తీవ్రంగా వాళ్ళ సొసైటీ అంటే భక్తి కలిగి ఉన్నా మొదట్లో హ్యావింగ్ లావిష్డ్ అపాన్ ఇట్ ద మోస్ట్ ఎగ్జాజరేటెడ్ ప్రైజెస్, ఎంతో అతిశయోక్తిలో దీన్ని అభినందించిన, the only possible excuse such a backslider can make for his subsequent behavior, తన యొక్క ప్రవర్తనకి అటువంటి వాడు, అండ్ పాస్ షార్ట్ సైటెడ్నెస్, ఆయనకి అంటే ముందు చూపు లేకపోవడం, ఈజ్ టు పోజ్ యాజ్ అన్ ఇన్నోసెంట్ అండ్ డిసీవ్డ్ విక్టిమ్, ఆయన ఒక అమాయకమైనటువంటి మోసపోయిన వాడిలాగా అనుకుంటాం. దస్ కాస్టింగ్ ద బ్లేమ్, ఆయన ఏం చేస్తాడు, ఆ బ్లేమ్ ని తన మీద, తన షోల్డర్స్ మీద వేసుకోకుండా దివ్య జ్ఞానం మీద, అక్కడ ఉన్న లీడర్స్ మీద వేస్తాడు. Such persons remind one of the old fable about the man with a distorted face. అంటే ఆ ఫేబుల్ ఒక కథ ఉంది, ఒక మనిషి సరైన ముఖంతో లేకపోవడం. హూ బ్రోక్ హిస్ లుకింగ్ గ్లాస్, ఆయన ఏం చేశాడు, అద్దంలో తన మొహం అందంగా లేదని అద్దాన్ని విరిపించాడు. ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ రిఫ్లెక్టెడ్ హిస్ కౌంటెనెన్స్ క్రూకెడ్లీ, ఇంతసేపు నా ముఖం అంత అందవికారంగా కనిపించుతుందా అని, ఆ అద్దం వల్లే కదా అని అద్దాన్ని విరిపీసినట్టు ఉంది అంటున్నాడు. అంటే తనలో ఉన్న ఫాల్స్ ని తన షోల్డర్స్ మీద తీసుకోకుండా దివ్యజ్ఞాన సమాజం యొక్క లీడర్స్ మీద, సమాజం మీద వేయడం అటువంటి యాక్టివిటీగా చెప్పారు. బట్ వాట్ మేక్స్ దిస్, ఇక్కడ నీకు నాకు పేజీ టాలీ అవ్వదు కానీ చెప్తాను. చెప్తే నేను ఆ డిఫరెన్స్ లో చూసుకుంటాను. నా కళ్ళ కనిపించడం లేదు, నువ్వు చదువుతున్నా. 253 254 లోకి వచ్చాం. చాలా ఎక్కువ. ఎక్కడో చదువుతున్నా, అదే బోధపడుతున్నా. ఏ చాప్టర్?
అదే 12th. ఆ డ్యూటీ తర్వాతదే. డ్యూటీ తర్వాత the relations of the Theosophical Society to political reform. ఈజ్ ఇట్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మెంబర్? అలాంటి అది ఎందులో వచ్చింది చూడు మరి. ట్వెల్త్ చాప్టర్ వాట్ ఈస్ ప్రాక్టికల్ థియాసఫీ డ్యూటీ అది చదువుతున్నాం. అవును, అదే చదువుతున్నాం. 12th చాప్టర్ వాట్ ఈస్ అదా 12th చాప్టర్ లోనే డ్యూటీలోనే చదువుతున్నాం. ఓహో అయితే సార్ హౌ డు యూ అకౌంట్ ఫర్ ఇట్ అంటే చెప్పారు. బట్ వాట్ మేక్స్ దీస్ పీపుల్ టర్న్ అగైన్స్ ద సొసైటీ? వాళ్ళు సొసైటీకి వ్యతిరేకంగా అవ్వడానికి ఏంటి, ఎందుకు అలా అవుతున్నారు అని అంటే wounded vanity in some form or other. అంటే వాళ్ళ వ్యానిటీ వూండ్ అయిపోతుంది, అంటే మిథ్యా అహంకారం. ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ కేస్, ప్రతి వాళ్ళ విషయంలో అదేను. జనరల్లీ బికాస్ దేర్ డియాటే అండ్ అడ్వైస్ ఆర్ నాట్ టేకెన్ యాజ్ ఫైనల్ అండ్ అథారిటేటివ్. అంటే వాళ్ళు దేర్ డిక్టా అండ్ అడ్వైస్ వాళ్ళది ఫైనల్ గా అథారిటేటివ్ గా తీసుకోలేదు. or else because they are of those who would rather reign in hell than serve in heaven. Heaven లో సర్వ్ చేసిన కంటే నరకంలో రూల్ చేయడం బెటర్ అనుకున్న వాళ్ళలో వాళ్ళు కొంతమంది. బికాజ్ అర్థం దొరికిందా? ఇన్ షార్ట్, దే కెనాట్ వేర్ టు స్టాండ్ సెకండ్ టు ఎనీబడి ఇన్ ఎనీథింగ్. అంటే ఎవరికి వాళ్ళు సెకండ్ గా ఉండడం ఇష్టం ఉండదు, వాళ్లే ప్రముఖంగా ఉండాలి. సో ఫర్ ఇన్స్టెన్స్ వన్ మెంబర్, ఏ ట్రూ సర్ ఒరాకిల్, ఉదాహరణగా సర్ ఒరాకిల్ అని ఆయన క్రిటిసైజ్డ్ అండ్ ఆల్మోస్ట్ డిఫేమ్డ్ ఎవ్రీ మెంబర్ ఇన్ ద టిఎస్. ఆయన అందరినీ, ప్రతి మెంబర్ని డిఎస్ఎన్ సమాజంలో ఆయన అపకీర్తి తెచ్చిపెట్టాడు, విమర్శించాడు. టు అవుట్ సైడర్స్ as much as to theosophists, outsiders ni theosophists ni ante theosophists కి ఎదురుగుండా under the pretext that they were all untheosophical, వీళ్ళందరూ థియోసాఫికల్ గా లేరు, blaming them precisely for what he was himself doing all the time. తను ఏం చేస్తున్నాడో అవన్నీ థియోసఫిస్టులకి అంటగట్టాడు. Finally he left the society, giving as his reason a profound conviction that we were all founders, especially frauds. ఆయన సొసైటీని ఏం వదిలేసేట, ఇందులో ఉన్న సంస్థాపకులు కూడా పుట్టి మోసగాళ్లే అని. ఎనదర్ వన్, ఆఫ్టర్ ఇంట్రీగింగ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, ఇంకొక ఆయన అన్ని రకాలుగాను టు బి ప్లేస్డ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ఎ లార్జ్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, అంటే ఈ సొసైటీలో తనే ఒక లార్జ్ సెక్షన్ కి హెడ్ గా ఉండాలని, finding that the members would not have him turned against the founders of the TS. అంటే ఈ టిఎస్ యొక్క ఫౌండర్స్ వ్యతిరేకంగా అవ్వకపోవడం చూసి అండ్ బికేమ్ దేర్ బిటరెస్ట్ ఎనిమీ, అందరికీ ఆయన చాలా శత్రువు అయిపోయాడు. డినౌన్సింగ్ వన్ ఆఫ్ దెమ్ whenever he could, simply because the latter could not and would not put him upon the members. అంటే ఆయన ఏం చేశాడంటే అట్ ద హెడ్ ఆఫ్ ఎ లార్జ్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ యొక్క లార్జ్ సెక్షన్ కి హెడ్ గా ఫైండింగ్, అతను ఏం చేశాడంటే ఈ మెంబర్స్ అందరూ కూడా తనని వుడ్ నాట్ హ్యావ్ హిమ్, వాళ్ళు అగైన్స్ ద ఫౌండర్స్ ఆఫ్ ద టిఎస్, వాళ్ళందరూ తనలాగా టిఎస్ యొక్క ఫౌండర్స్ వ్యతిరేకంగా అవ్వకపోవడం చూసి అండ్ బికేమ్ దేర్ బిటరెస్ట్ ఎనిమీ, వాళ్ళకి పరమశత్రువు అయిపోయాడు. వాళ్ళందరినీ వాళ్ళు ఏం చెప్పాడంటే అండ్ వుడ్ నాట్ ఫోర్స్ హిమ్ అపాన్ ద మెంబర్స్, అండ్ మెంబర్స్ ని ఫోర్స్ చేయడు అన్నాడు. దిస్ వాజ్ సింప్లీ ఏ కేస్ ఆఫ్ an outrageous wounded vanity.
ఆయన వ్యానిటీకి హర్ట్ అవ్వడం బట్టి ఇదొక రకమైన పద్ధతి. స్టిల్ ఎనదర్ వాంటెడ్ టు అండ్ వర్చువల్లీ డిడ్. ఇంకొక అతను ఏం చేశాడు, ప్రాక్టీస్ బ్లాక్ మ్యాజిక్ అంటే మనం చిల్లంగి అలాంటివి, ఆయన అది ప్రాక్టీస్ చేశాడు. దట్ ఈస్ అన్డ్యూ పర్సనల్ సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సర్టన్ ఫెలోస్. కొంతమంది మీద మానసికమైనటువంటి ప్రభావాన్ని తీసుకొచ్చాడు. వైల్ ప్రిటెండింగ్ డివోషన్ అండ్ దాన్ని భక్తి అని నటిస్తూ ప్రతి దివ్యజ్ఞానం సంబంధించిన సద్గుణం అని. అండ్ దిస్ వాజ్ పుట్ ఏ స్టాప్ టు, ఇది ఎప్పుడైతే స్టాప్ అయిందో ద మెంబర్ బ్రోక్ విత్ థియాసఫీ, ఆయన థియాసఫీని వదిలేసాడు. అండ్ నౌ ఎన్నో రకాల నిందలు, స్లాండర్స్ అండ్ లైస్ అగైన్స్ ద సేమ్ హెల్ప్లెస్ లీడర్స్, అంటే వాళ్ళ మీద ఎన్నో నిందలన్నీ వేసాడు ఇక్కడ ఉన్న నాయకుల మీద. ఏంటి సౌండ్? ఇన్ ద మోస్ట్ విరులెంట్ మేనర్ ఎండీవరింగ్ టు బ్రేక్ అప్ ద సొసైటీ, అంటే వాళ్ళ మీద ఎన్నో రకమైన నిందలతోటి ఆ సొసైటీ నుంచి ప్రయత్నించాడు, అందులోంచి బయటకు వచ్చి బై బ్లాకెనింగ్, అంటే సొసైటీని బ్రేక్ చేయాలని, బ్లాకెనింగ్ ద రెప్యుటేషన్ ఆఫ్ దోస్ హూమ్ దట్ వర్దీ ఫెలో వాజ్ అనేబుల్ టు డిసీవ్. ఆయన ఎవరెవరినైతే మోసం చేయలేకపోయాడో వాళ్ళందరినీ ఆయన నిందలు అవిను తోటి ఆయన వాళ్ళ మీద వాళ్ళ యొక్క కీర్తిని అపకీర్తి పాలు చేశాడు. వాట్ వుడ్ యూ డూ విత్ సచ్ క్యారెక్టర్స్? మరి అలాంటి క్యారెక్టర్స్ తో మీరు ఏం చేస్తారు? థియాసఫిస్ట్, లీవ్ దెమ్ టు దేర్ కర్మ, వాళ్ళని వాళ్ళ కర్మకు వదిలేస్తాం. బికాస్ వన్ పర్సన్ డస్ ఈవిల్, దట్ ఈస్ నో రీజన్ ఫర్ అదర్స్ టు డూ సో. ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఏదైనా చెడు చేస్తే అది ఇతరులకి అదే విధంగా చేస్తారని లేదు కదా. Inquiry. But to return to slander, where is the line of demarcation between backbiting and just criticism to be drawn? అయితే మనం నిందల వరకు వస్తే ఏదైనా డిమార్కేషన్ ఏమిటి? వెనకాల చెప్పడానికి, ముందుగా క్రిటిసైజ్ చేయడానికిను. ఈజ్ ఇట్ నాట్ వన్స్ డ్యూటీ టు వార్న్ వన్స్ ఫ్రెండ్స్? అయితే తన ఫ్రెండ్స్ కి వార్నింగ్ ఇవ్వడం, తన నైబర్స్ కి, అది తన కర్తవ్యం కాదా? అగైన్స్ దోస్ హూ వన్ నోస్ టు బి డేంజరస్ అసోసియేట్స్, వీళ్ళందరూ డేంజరస్ అసోసియేట్స్ అని ఇతరులకి, తన ఫ్రెండ్స్ కి నైబర్స్ కి ఒక వార్నింగ్ ఇవ్వడం అవసరం కాదా అంటే, ఇఫ్ బై అలోయింగ్ దెమ్ టు గో ఆన్ అన్చెక్, అంటే థియాసఫిస్ట్ చెప్తున్నారు, వాళ్ళని చెకింగ్ లేకుండా అలా వదిలేయడం, అదర్ పర్సన్స్ మే బి దేర్ బై ఇంజ్యూర్డ్, మిగతా వాళ్ళకి కూడా గాయాలు తగులుతాయి. ఇట్ ఈస్ సర్టన్లీ అవర్ డ్యూటీ టు ఆబ్వియేట్ ద డేంజర్ బై వార్నింగ్ దెమ్ ప్రైవేట్లీ, వాళ్ళకి ప్రైవేట్ గా వార్నింగ్ ఇవ్వడం అనేది మా కర్తవ్యమే. బట్ ట్రూ ఆర్ ఫాల్స్, నిజమో అబద్ధమో, నో ఎక్యుజేషన్ అగైన్స్ట్ అనదర్ పర్సన్ షుడ్ ఎవర్ బి స్ప్రెడ్, ఇంకొకరి మీద ఏ రకమైనటువంటి ఆపాదనని మనం స్ప్రెడ్ చేయకూడదు, స్ప్రెడ్ అబ్రాడ్. ఇఫ్ ట్రూ, నిజానికి, అండ్ ద ఫాల్ట్ హర్ట్స్ నో వన్ బట్ ద సిన్నర్, ఆ తప్పు వాడు చేసింది అతనికే హర్ట్ అవుతుంది, దెన్ లీవ్ హిమ్ టు హిస్ కర్మ, ఆయన కర్మకు ఆయన వదిలేయాలి. ఇఫ్ ఫాల్స్, అదే కానీ సత్యం కాకపోతే, దెన్ యూ విల్ హ్యావ్ అవాయిడెడ్ యాడింగ్ టు ద ఇంజస్టిస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న అన్యాయానికి ఆయన్ని అది కూడా కలిపేసి వదిలేయాలి, ఆయన్ని అవాయిడ్ చేసేయాలి. దేర్ ఫోర్ కీప్ సైలెంట్ అబౌట్ సచ్ థింగ్స్ విత్ ఎవ్రీ వన్ నాట్ డైరెక్ట్లీ కన్సర్న్, మనకి డైరెక్ట్ గా సంబంధం లేని వాళ్ళందరి విషయంలో సైలెంట్ గా ఉండిపోవడం మంచిది. బట్ ఇఫ్ యువర్ డిస్క్రిషన్ అండ్ సైలెన్స్ ఆర్ లైక్లీ టు హర్ట్ ఆర్ ఎండేంజర్ అదర్స్, ఒకవేళ మీ ఈ విధంగా విడగొట్టడం అనేది, ఆ సైలెన్స్ అనేది ఇతరులకి హర్ట్ చేసిన, లేకపోతే ఇతరులకు అపాయకరమైన, దెన్ ఐ యాడ్ స్పీక్ ద ట్రూత్ అండ్ ఎట్ ఆల్ కాస్ట్, సత్యం అన్ని టైముల్లో మాట్లాడండి. అండ్ సే విత్ honestly, కన్సల్ట్ డ్యూటీ నాట్ ఈవెంట్స్, కర్తవ్యాన్నే చూడండి, సంఘటనలు కాదు. దేర్ ఆర్ కేసెస్ వెన్ వన్ ఈజ్ ఫోర్స్డ్ టు ఎక్స్క్లైమ్, అంటే ఆశ్చర్యపోయే కేసెస్ ఉన్నాయి. పెరిష్ డిస్క్రిషన్ rather than allow it to interfere with duty, అంటే
డిస్క్రిషన్ అంటే ఆ డిఫరెన్సియేషన్ కదా. డిస్క్రీట్ అంటే rather than allow it to interfere అంటే కర్తవ్యంతో ఇంటర్ఫియర్ అవ్వకుండా, అంటే ఎవరైతే అలా ప్రవర్తిస్తూ ఉంటారో ఆ డిస్క్రిషన్ చూద్దాం ఒకసారి మరొకసారి. ఇప్పుడు నాకు డిస్క్రిషన్ చూడాలనిపిస్తుంది. మంచి చెడ్డ మధ్యన వివేకం, దాన్ని డిస్క్రిప్షన్. అవును, కానీ మంచి చెడ్డ డిస్క్రిషన్ అని వచ్చింది కదా, విచక్షణే. అది నాకు తెలుసు, కానీ ఇక్కడ పెరిష్ డిస్క్రిషన్ అని వచ్చింది కదా. రాదర్ దాన్ అలో ఇట్ టు ఇంటర్ఫియర్ విత్ డ్యూటీ, అంటే దాన్ని డ్యూటీలోని ఇంటర్ఫియర్ అవ్వకుండా చూసుకోమన్నారు. పెరిష్ డిస్క్రిషన్ రాదర్ దాన్ అలో ఇట్ టు ఇంటర్ఫియర్ విత్ డ్యూటీ. అంటే ఎంక్వైరర్ డిస్క్రిషన్ నే పెరిష్ అంటే నాశనం అవ్వాలి, రాదర్ దాన్ని డ్యూటీలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. Methinks if you carry out these maxims, you are likely to reap a nice crop of troubles. అంటే ఇలాంటివన్నీ మీరు చేస్తే మీరు ఇంకా ఎక్కువ ట్రబుల్స్ ఫేస్ చేస్తారు కదా. అండ్ సో వీ డూ, అవును మేము అలాగే చేస్తున్నాం. వీ హ్యావ్ టు అడ్మిట్ దట్ వీఆర్ నౌ ఓపెన్ టు ద సేమ్ టాంట్ యాజ్ ద ఎర్లీ క్రిస్టియన్స్ వర్. అంటే ఒకప్పుడు ఎర్లీ క్రిస్టియన్స్ ఎలా ఉండేవారో మేము కూడా అలాగే చేస్తున్నామని మేము అడ్మిట్ చేయాలి. See how these theosophists love one another. ఈ theosophists ఒకరినొకరు ఎలా ప్రేమించుకుంటారు. May now be said of us without a shadow of injustice. May now be said of us without a shadow of injustice. ఏ రకమైనటువంటి ఇంజస్టిస్ అనేది లేకుండా said of us, మా కోసం చెప్పబడింది అంటున్నారు. అంటే ఏంటి అంటే మాకు కూడా చాలా ట్రబుల్స్ ఉంటాయి, మేము ఫేస్ చేస్తున్నాం మీరు అన్నట్టుగానే. మేము ఒప్పుకోవాల్సింది ఏంటంటే మేము పూర్వం క్రిస్టియన్స్ లాగా ఒకప్పుడు ఉన్న వాళ్ళలాగే అదే పద్ధతిలో మేము ఉంటున్నాం. See how these theosophies love one another. వీళ్ళు ఎలా ప్రేమించుకుంటున్నారో చూడండి. May now be said of us without shadow of injustice. ఏ ఇంజస్టిస్ లేకుండా ఎలాగా వాళ్ళు మా కోసం చెప్తున్నారు అని. Admitting yourself that there is at least as much, if not more, backbiting, slandering and quarreling in the TS. మీ అంతటి మీరు అడ్మిట్ చేస్తున్నారు. there is at least as much, ఎంత వీలైతే అంత బ్యాక్ బైటింగ్, దెబ్బలాట్లు, దివ్యజ్ఞానాలు ఉండకుండా, as the Christian churches, let alone scientific societies. What kind of brotherhood is this, I may ask. అంటే ఇది ఎలాంటి బ్రదర్హుడ్ అని నేను అడుగుతున్నాను అంటున్నాను. A very poor specimen indeed, as at present and until carefully sifted and recognized, no better than all others. A very poor specimen indeed, as at present and until carefully sifted and recognized, SIFT. గుర్తించడం ఒకటి, షిఫ్ట్ అంటే జల్లెడ పడుతుంది. జల్లెడ పట్టడం అంటే a very poor specimen indeed, as at present and until carefully sifted and recognized, no better than all others. అంటే కేర్ఫుల్ గా గుర్తిస్తే గానీ, వీళ్ళందరినీ పక్కకు తొలగిస్తే గానీ, నో బెటర్ దాన్ ఆల్ అదర్స్, ఇతరుల కంటే మేమే. రిమెంబర్ హవెవర్ దట్ హ్యూమన్ నేచర్ ఈస్ ద సేమ్ ఇన్ ద థియోసాఫికల్ సొసైటీ యాజ్ అవుట్ ఆఫ్ ఇట్. బాహ్యంగా ఉన్న వాళ్ళలాగే దివ్యజ్ఞాన సమాజంలో యొక్క సమాజంలో కూడా మానవ స్వభావం ఒకటే. ఇట్స్ మెంబర్స్ ఆర్ నో సెయింట్స్. ఇందులో మెంబర్స్ అందరూ కూడా మహర్షులు కాదు. దే ఆర్ అట్ బెస్ట్ సిన్నర్స్ ట్రైయింగ్ టు డూ బెటర్. వాళ్ళు కూడా పాపులే,
మంచి చేయాలని కోరుతున్నవాళ్ళు. అండ్ లయబుల్ టు ఫాల్ బ్యాక్ ఓయింగ్ టు పర్సనల్ వీక్నెసెస్. వాళ్ళకున్న వ్యక్తిగత బలహీనతల వల్ల వాళ్ళు పడిపోతూ ఉంటారు. యాడ్ టు దిస్ దట్ అవర్ బ్రదర్హుడ్ ఈజ్ నో రికగ్నైజ్డ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బాడీ. అంటే ఇదంతా దీన్ని మా బ్రదర్హుడ్ అన్నది అంత రికగ్నైజ్డ్ గాను స్థిరపడినటువంటి కాదు. అండ్ స్టాండ్స్ సో టు స్పీక్ అవుట్సైడ్ ఆఫ్ ద పేల్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. అంటే జ్యూరిస్డిక్షన్ అన్న వేలో తీసుకుంటే అంతగా ఇది స్థిరపడలేదు. బిసైడ్స్ విచ్ ఇట్ ఈస్ ఇన్ ఏ chaotic కండిషన్. ఇది ఒక గందరగోళమైన స్థితిలోనే ఉంది. అండ్ యాజ్ అన్జస్ట్లీ అన్పాపులర్ యాజ్ ఇన్ నో అదర్ బాడీ. అంటే యాజ్ అంటే అన్జస్ట్లీ అన్పాపులర్, అన్యాయంగా అన్పాపులర్ గా ఉంది ఏ ఇతర బాడీలోని లాగా కాక. వాట్ వండర్ దెన్ దట్ దోస్ మెంబర్స్ హూ ఫాల్ టు క్యారీ its ideal should turn after leaving the society for sympathetic protection to our enemies and pour all their gall and bitterness into their too willing ears. అంటే ఇలా బయటకు వచ్చిన వాళ్ళు ఇదంతా chaotic కండిషన్ గా ఉందని చెప్పారు. ఆశ్చర్యమేం అక్కర్లేదు. దోస్ మెంబర్స్, ఏ మెంబర్స్ అయితే ఇవన్నీ చేయడానికి ఫెయిల్ అయిపోయారు, వాళ్ళ ఇట్స్ ఐడియల్, దాని ఆదర్శాన్ని వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ లీవింగ్ సొసైటీని వదిలేసాక సింపథెటిక్ ప్రొటెక్షన్, వాళ్ళకి ఒక రకమైనటువంటి సింపథెటిక్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు మా ఎనిమీస్ తోని అండ్ ఫోర్ ఆల్ దేర్ గాల్ అండ్ బిటర్, వాళ్ళ యొక్క చెడంతా వాళ్ళకి ప్రచారం చేస్తారు వాళ్ళు వినడానికి ఇష్టపడిన వాళ్ళందరితో. నోయింగ్ దట్ దే విల్ ఫైండ్ సపోర్ట్, వాళ్ళకి సపోర్ట్ వచ్చిందని తెలిసాక సింపతి వస్తుందని, అండ్ రెడీ క్రెడెన్స్ ఫర్ ఎవ్రీ అక్యూజేషన్, వాళ్ళు చెప్పే ప్రతి నిందని వాళ్ళు జాగ్రత్తగా నమ్ముతున్నారు. హవెవర్ అబ్జర్డ్, ఎంత అబ్జర్డ్ అయినా, దట్ ఇట్ మే ప్లీజ్ దెమ్ టు లాంచ్ అగైన్ ద థియోసాఫికల్ సొసైటీ, అంటే దానికి వ్యతిరేకంగా ఉండడానికి వీలుగా ఉన్నట్టుగా అలాంటి వాళ్ళకి వీళ్ళు ప్రచారం చేస్తారు. దే హేజన్ టు డూ సో అండ్ వెన్ దేర్ ర్యాత్ ఆన్ ద ఇన్నోసెంట్ లుకింగ్ గ్లాస్, అంటే సామాన్యం ఏమీ తెలియని వాళ్ళకి ఇవన్నీ ప్రచారం చేస్తారు. విచ్ రిఫ్లెక్టెడ్ టూ ఫెయిత్ఫుల్లీ దేర్ ఫేసెస్, వాళ్ళేమో ఎంతో ఫెయిత్ఫుల్ గా ఉంటారు, అక్కడ కనబడతారు. పీపుల్ నెవర్ ఫర్గివ్ దోస్ హూమ్ దే హ్యావ్ రాంగ్డ్, అంటే ఎవరైతే వాళ్ళకి తప్పులు చేసే తప్పుగా ప్రవర్తించారో వాళ్ళని ఎవరిని క్షమించరు. ద సెన్స్ ఆఫ్ కైండ్నెస్ రిసీవ్డ్ అండ్ రీపెయిడ్ బై దెమ్ విత్ ఇంగ్రాటిట్యూడ్, వాళ్ళకి ఇవ్వబడినటువంటి దయ వాళ్ళకి అంటే రీపే చేసింది విత్ ఇంగ్రాటిట్యూడ్, కృతజ్ఞత రహితంగా, డ్రైవ్స్ దెమ్ ఇంటూ ఏ మ్యాడ్నెస్ ఆఫ్ సెల్ఫ్ జస్టిఫికేషన్, వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు బిఫోర్ ద వరల్డ్ అండ్ దైర్ ఓన్ కాన్షియస్నెస్, ప్రపంచానికి వాళ్ళ ఓన్ కాన్షియస్నెస్ కిను వాళ్ళు సమర్థించుకుంటారు మేము చేసింది రైటే అని, వాళ్ళు చేసినటువంటి కృతజ్ఞత స్థితికి. ద ఫార్మర్ ఈజ్, రేపు అన్నట్టుగా మార్నింగ్ క్లాస్ ఉంటుందేమో, ఎవరో ఒకరు మెసేజ్ పెట్టింది, రేపు ఈవినింగ్ ఉండొచ్చు, మార్నింగ్ క్లాస్ ఉండదు. వసంత్ గారు మెసేజ్ పెట్టేస్తారా వసంతలత? అలాగే వసంత్ గారు పెట్టేస్తారా, మీరు పెట్టేయండి. అంటే ఇన్ ఎనీథింగ్ సెడ్ పెడతాను. ఏ సొసైటీ ఇట్ హేట్స్, అంటే వాళ్ళు అసహించుకున్న సొసైటీకి వ్యతిరేకంగా ఇతరులు నమ్మేటట్టుగా వాళ్ళు ఏమైనా చేస్తున్నారు. ద లేటర్ బట్ ఐ విల్ సే నో మోర్ ఫియరింగ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్ టూ మచ్, అంటే ఐ విల్ సే నో మోర్, ఇంక నేను ఏం చెప్పను, అంటే వాళ్ళ కోసం నేను ఇంకా ఆల్రెడీ చెప్పాను, అంటే వాళ్ళు అందులోంచి వెళ్ళిపోయి వాళ్ళ తప్పులన్నిటికీను వాళ్ళు సొసైటీని బ్లేమ్ చేస్తూ ఉంటారు. యువర్ పొజిషన్ డస్ నాట్, అంటే వాళ్ళని ఏమి పనిష్మెంట్ అది ఇవ్వరు అనమాట. టు మీ ఏ వెరీ ఎన్వియబుల్ వన్, నాకేమో పెద్ద అసూయపరమైన పొజిషన్ గా లేదు మీది అంటున్నారు. ఇట్ ఈస్ నాట్, అవును, బట్ డోంట్ యూ థింక్ దట్ దేర్ మస్ట్ బి సంథింగ్ వెరీ నోబుల్, వెరీ ఎగ్జాల్టెడ్, వెరీ ట్రూ బిహైండ్ ద సొసైటీ అండ్ ఇట్స్ ఫిలాసఫీ
when the leaders and the founders of the movement still continue to work for it with all their strength. అంటే ఈ సొసైటీకి వెనకాల ఉన్నతమైనటువంటి గొప్పదైనటువంటి నిజమైనటువంటి బిహైండ్ అలాంటి ఫిలాసఫీ ఉంది. ఇక్కడ నాయకులందరూ అంటే సంస్థాపకులు అందరూ కూడాను అందుకోసమే వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారు. విత్ ఆల్ దేర్ స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క శక్తి అంతటితో. దే సాక్రిఫైస్ టు ఇట్ ఆల్ కంఫర్ట్, ఆల్ వరల్డ్లీ ప్రాస్పరిటీ, వాళ్ళ యొక్క సుఖం, ప్రాపంచికమైనటువంటి సంపద, జయం, ఈవెన్ దేర్ గుడ్ నేమ్, వాళ్ళ పేరు మంచి పేరు కూడా, వాళ్ళ కీర్తిని, ఈవెన్ టు దేర్ ఆనర్, వాళ్ళకు వచ్చినటువంటి గౌరవాలు, టు రిసీవ్ ఇన్ రిటర్న్ incessant and ceaseless obloquy. Obloquy అంటే ఉండాలా? ఒకసారి చూస్తా OBLOQUY. రిలెంట్లెస్ పర్సిక్యూషన్ అంటే వాళ్ళు ఇన్ని రకాలుగా అన్ని త్యాగం చేసినా వాళ్ళకి నిందలు, స్లాండర్స్ అంటే అవి, పర్సిక్యూషన్ అంటే బాధలు, ఇలాంటివే వచ్చాయి. కాన్స్టెంట్ ఇంగ్రాటిట్యూడ్, కృతజ్ఞత రహిత స్థితి, అండ్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ డీడ్. ఆ బెస్ట్ ఎఫర్ట్, వాళ్ళు చేసిన మంచి ఫలితాలని పనులకి తప్పుదర్థాలు తీయడం. they would find themselves immediately released from every responsibility, shielded from every further attack. అంటే వాళ్ళు ఏం చేస్తారు? అండ్ themselves immediately అంటే వీటన్నిటినీ వదిలేద్దాం అన్నంతలాగా, షీల్డెడ్ ఫ్రమ్ ఎవ్రీ ఫర్దర్ అటాక్, ఏ అటాక్ ఇవ్వకుండా వాళ్ళు రక్షించుకుంటూ ఉండేటట్టుగా ప్రవర్తిస్తారు. సింప్లీ డ్రాపింగ్ దేర్ వర్క్ అంటే ఇంకో మామూలుగా అయితే ఆ పని వదిలేసి పెడతారు. వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ గా ఈ రకమైన బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోవాలి. ఇంకెవరు అటాక్ ఇవ్వకుండా. I confess such a perseverance seems to me very astounding and I wondered why you did all this. నాకు చాలా ఆశ్చర్యంగా, నేను ఒప్పుకుంటున్నాను, అంత పట్టుదలగా మీరు అంటే అన్ని త్యాగం చేసి నిందలే వచ్చాయి కదా. అండ్ I wondered why you did all this. మీరు అవన్నీ ఎందుకు చేశారని నేను ఆశ్చర్యపోతున్నాను అని అన్నారు. బిలీవ్ మీ ఫర్ నో సెల్ఫ్ గ్రాటిఫికేషన్. ఇదేమీ కూడాను స్వయం అంటే తన యొక్క తృప్తి కోసం చేసింది కాదన్నది మీరు నమ్మండి. Only in the hope of training a few individuals to carry on our work for humanity. మానవాళి కోసం పని చేయడానికి కొంతమంది వ్యక్తుల్ని శిక్షణ ఇవ్వడానికి, బై ఇట్స్ ఒరిజినల్ ప్రోగ్రామ్, దీనికి సహజమైన ప్రోగ్రామ్తో, వెన్ ద ఫౌండర్స్ ఆర్ డెడ్ అండ్ గాన్, అక్కడ సంస్థాపకులు చనిపోయి వెళ్ళిపోయారు కనుక మిగతా కొంతమంది ఇండివిజువల్స్ ని ఈ పని క్యారీ చేయడానికి. అదేమిటంటే మానవాళి కోసం. They have already found a few such noble and devoted souls. వాళ్ళు ఉండగానే అలాంటి సోల్స్ ని వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళ బదులు వాళ్ళని పెట్టారు. ద కమింగ్ జనరేషన్స్ థ్యాంక్స్ టు దీస్ ఫ్యూ, రాబోయేటటువంటి సంతతులు వాళ్ళకి కృతజ్ఞతలు, విల్ ఫైండ్ ద పాత్ టు పీస్ ఎ లిటిల్ లెస్ థార్నీ. ఈ శాంతికి మార్గం కొంచెం తక్కువ ముళ్ళతో ఉంటుంది. అండ్ ద వే ఎ లిటిల్ వైడెన్, మార్గం విశాలంగా ఉంటుంది. And thus all this suffering will have produced good results. ఈ సఫరింగ్ అంతా వాళ్ళకి మంచి ఫలితాలనే ఇస్తుంది. And their self sacrifice will not have been in vain. వాళ్ళు సాక్రిఫైస్ చేసింది మాత్రం వృధాగా పోదు. At present the main fundamental object of the society is, ఇప్పుడు ఏంటంటే మౌలికమైనటువంటి ఆబ్జెక్ట్ ఏంటంటే ఈ సొసైటీకి, సో germs in the hearts of men, మానవుల హృదయాలలో బీజాలు వేస్తున్నారు. విచ్ మే ఇన్ టైమ్ స్ప్రౌట్, ఒక టైంలో అవన్నీ మొలకెత్తుతాయి. అండ్ అండర్ మోర్ ప్రొపీషియస్ సర్కమ్స్టాన్సెస్ లీడ్ టు ఏ హెల్తీ రిఫార్మ్, అవి ఒక రకమైనటువంటి రిఫర్మేషన్ తోటి వస్తాయి. కండ్యూసివ్ ఆఫ్ మోర్ హ్యాపీనెస్ టు ద మాసెస్ దాన్ దే హ్యావ్ హితర్టు ఎంజాయ్డ్. ఇంతవరకు మనుషులకున్న హ్యాపీనెస్ కంటే ఎక్కువ హ్యాపీనెస్ ని ఇవ్వగలిగేటట్టుగా వాళ్ళు అవుతారు. అంటే ఇక్కడ ఇంతకు ముందు కంటే పాత్స్ అన్ని కూడా ముందు వాళ్ళు చేసిన పనుల ఫలితంగా కంటకాలంటే ముళ్ళు తక్కువయ్యాయి, మార్గం విశాలమైంది. ఏ పనికి దాని ఫలితం పోదు. ఇప్పుడు చేసిన వాళ్ళ వల్ల రాబోయే వాళ్ళు కొంచెం హ్యాపీగా జీవిస్తారు.
అది ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది, మన టైం కూడా అయిపోతుంది. ఇప్పుడు 13th చాప్టర్ రేపటి నుంచి. అంటే వీళ్ళెవరూ స్వార్థానికి పనిచేయట్లేదు, మానవాళి కోసమే చేస్తారు ఇందులో దివ్యజ్ఞాన సమాజంలో. అది చెప్తున్న పాయింట్. ఆయన వెంకటేశ్వరరావు గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. ఆయన బాగా మాట్లాడతారు. మనం ఇప్పుడు 13th చాప్టర్ అంటే 270 ఇంకా 66 పేజెస్ ఉంది. ముగించేద్దాం అయితే, ఇది దానంతది. హ్యాపీనా? ముగించేనా?